స్తోత్రం. మనము కొనసాగుతూ అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచిన మర్మములని గురించి ధ్యానించుచున్నాము. చివరిగా విశ్వాసం యొక్క మర్మము అంటే దైవభక్తి యొక్క మర్మము, వాటిని గురించి పోయిన వారం ధ్యానించి ఉన్నాము. ఈ వారము దానిని ధ్యానించి చివరిగా మనం ఈ బైబిల్ స్టడీని ముగించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యముని 16వ వాక్యముని మరలా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ విశ్వాసం యొక్క మర్మముని పవిత్రమైన మనస్సాక్షిలో దానిని గైకొనవలను అని ఎందుకు చెప్పుచున్నాడంటే 4వ అధ్యాయం యొక్క మొదటి వాక్యములో చదివినప్పుడు కొందరు వారు వార్తవేయబడిన మనస్సాక్షి గల వారై విశ్వాసము నుండి తొలగిపోయి ఉన్నారు. మొదటి వాక్యములో చదివినప్పుడు అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి విశ్వాసం యొక్క మర్మముని పవిత్రమైన మనస్సాక్షిలో కాపాడుకునవలనని చెప్పుచున్నాడు. చదవండి, 4వ అధ్యాయము మొదటి వాక్యముని చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు. ఇంగ్లీష్లో Now the Spirit speaketh expressly that in the later times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking the lies and hypocrisy, having the consequence seared with a hot iron. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షిలో విశ్వాసం యొక్క మర్మముని కాపాడుకునవలనని చెబుతున్నాడు. ఈ ఎందుకు పవిత్రమైన మనస్సాక్షిలో విశ్వాసం యొక్క మర్మంని కాపాడుకునవలనని చెబుతున్నాడంటే 4వ అధ్యాయం యొక్క మొదటి వాక్యం 2వ వాక్యమని చదివినప్పుడు వారు వార్తవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమని నిషేధించుదురు. వివాహమని నిషేధించదని చెప్పినట్లయితే దానికి అర్థము ఇప్పుడున్న కాలముని బట్టి చాలామంది వివాహము చేసుకున్నట్టుకు ఇష్టపడకుండా ఇప్పుడు ఒక లివింగ్ టుగెదర్ లైఫ్, ఇప్పుడు ఒక లేటెస్ట్గా ఇప్పుడున్న పరిస్థితి వచ్చి కొంతకాలము కలిసి జీవించదము, సెట్ అవ్వకపోతే విడిపోవచ్చు, వివాహం చేసుకోరు. మన భారతదేశంలో కూడా ఈ కార్యం జరుగుతున్నది. ఇప్పుడు వివాహముని నిషేధించి వారు వార్తవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమని నిషేధించుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే విశ్వాసం యొక్క మర్మముని పవిత్రమైన మనస్సాక్షిలో నీవు గైకొనవలను. ఆ విశ్వాసం యొక్క మర్మముని గురించే మనము ధ్యానించి ఉన్నాం. పోయిన వారంలో కొన్ని కార్యములని ధ్యానించి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఆ పవిత్రమైన మనస్సాక్షిని గురించి ఎందుకు చెప్పుచున్నాడని 4వ అధ్యాయంని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం మరలా 3వ అధ్యాయం యొక్క 16వ వాక్యం మనకు వచ్చినట్లయితే పోయిన వారము ఆ దైవభక్తి యొక్క మర్మం అనగా విశ్వాసం యొక్క మర్మములో కొన్ని కార్యములని గురించి మనం ధ్యానించి ఉన్నాం. మరొకసారి కూడా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి పోయిన వారం కొన్ని కార్యములని మనం ధ్యానించి ఉన్నాం. ఆయన శరీరములో ఆయన ప్రత్యక్షమై ఉన్నారు.
వాటిని గురించి యేసుప్రభు యొక్క దీనత్వం, ఆయన దేవునికి సమానమైన రూపముగా ఆయన దానిని ఒక దోపిడి సొమ్ముగా అనుకొనకుండా దానిని విడిచి ఆయన తన్ను తానే తగ్గించుకొని ఆయన భూమిలో తన యొక్క జీవితముని తన్ను తగ్గించుకొని ఆయన వచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో శరీరములో బయలుపరచబడిన కార్యం అంటే మనము దీనత్వమని ధరించుకొని జీవించడమని గురించి మనం ధ్యానించి ఉన్నాం. మనం మట్టి అయిన వారమని ఎల్లప్పుడూ తలంచచ్చు, ఏ సందర్భములోనైనను నేను మట్టి అయిన మనిషినే, నేను మట్టి అయిన వానినే అని తలంచచ్చు, మనము జీవించచ్చును ఒక అనుభవం. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఆయన ఏ విధముగా బయలుపరచబడి ఉన్నారని తిమోతికి చెప్పుచున్నప్పుడు ఆయన వచ్చి ఆత్మని బట్టి ఆయన నీతిమంతుడని తీర్పు పొంది ఉన్నారు. తను తానే ఆయన తన యొక్క జీవితంలో తానే నీతిమంతుడని చెప్పుకొనకుండా తన యొక్క జీవితంలో ఆత్మని బట్టి అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయనే నీతిమంతుడని తీర్పు పొంది ఉన్నారు. దానిని బట్టి మనం ధ్యానించినప్పుడు మనము స్వనీతి గలవారముగా కాకుండా మనము ఇతరుల ద్వారా, అంటే దేవుని ద్వారా మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడాలి. మనుషుల యొక్క తీర్పు కాదు, మనుషుల యొక్క వారి యొక్క నీతి కాకుండా మనము దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా తీర్పు పొందుతున్న అనుభవము. మూడవదిగా దేవదూతలకు కనబడను అని మనము ధ్యానించినప్పుడు నిజమైన భక్తి గలవారు, ఆ విశ్వాసమిక మర్మములో ఒక కార్యము, వారు దేవదూతల యొక్క పరిచర్యల్ని అనుభవించుచున్నారు. విశ్వాస మర్మములో ఉన్న విశేషమైన ఒక కార్యము, వారు మనుషుల యొక్క పరిచర్యని కాదు, దేవదూతలకు ఆయన కనబడి ఉన్నారు అని చెప్పినట్లయితే సందర్భములని బట్టి యేసు ప్రభుకి వారు దేవదూతలు పరిచర్య చేయవారుగా ఆయనకు బయలుపరచబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటిని బట్టి మన జీవితంలో కూడా విశ్వాసం యొక్క మర్మము మనలో దాగి ఉన్నప్పుడు, లేకపోతే దైవభక్తి యొక్క మర్మం మనలో దాగి ఉన్నప్పుడు దేవదూతల యొక్క పరిచర్యని మనం అనుభవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవదూతల యొక్క పరిచర్యని అనుభవించడం అనేది ఒక దైవభక్తిలో ఉన్న ఒక రహస్యమైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలహీనమైన సమయంలో, వ్యాధి సమయంలో, కొన్ని వర్తమానములు మనకు అందించబడుటకు దేవదూతల ద్వారా ఏ సేవ, ఏ పరిచర్య ఉన్నదో వాటన్నిటినీ మనం అనుభవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానియేలు విషయంలో దానియేలుకి గాబ్రియేలు దూత వచ్చి వర్తమానముని ప్రకటించుచున్నాడు. మికాయేలు దూత వచ్చి దానియేలుకు విరోధమైన అపవాదితో పోరాడి మికాయేలు దూత ఆ వర్తమానముని దానియేలుకు అందించి ఆ జవాబుని నెరవేర్చుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా మనము దేవదూతల యొక్క పరిచర్యని మనము అనుభవించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాత అన్యజనుల యొద్ద ఆయన ప్రకటించబడుచున్న స్వభావములు గలవారై మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభుని గురించి అన్యజనుల యొద్ద చెప్పాలంటే ఆయనలో ఉన్న ఆ యూదులు, ఆ ఇశ్రాయేల్ జనులు అనే ఆ అనుభవము, ఆయనలో ఉన్న అనుభవం మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అందుకే తన యొక్క సేవలో చూసినట్లయితే ఆయన అన్యజనుల ఎడల కూడా క్రియ చేసి వారిలో కూడా స్వస్థతని, వారి యొక్క జీవితంలో కూడా విడుదలని అన్నిటినీ కలుగజేసి ఉన్నారు. అది ఇశ్రాయేల్ జనులకు మాత్రమే చెందినదని ఆయన చెప్పటం లేదు. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన యొక్క కుమార్తె యొక్క స్వస్థత గురించి అడిగినప్పుడు, ఈ పిల్లల రొట్టె అన్యజనులకు, కుక్క పిల్లలకు ఇది తగినది కాదు అని చెప్పినప్పుడు ఆమె తగ్గించుకున్నప్పుడు వాటిని ఆమెకి ఇచ్చి ఉన్నారు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మన యొక్క జీవితంలో అన్య జనులకు కూడా ఆయన ప్రకటించబడి ఉన్నారంటే ఆయన అన్య జనులని కూడా అంగీకరించి ఉన్నారు. వారిని అన్యులుగా ఎంచకుండా వారి యొద్ద కూడా ప్రకటించబడవాలంటే వారిని ఆయన అంగీకరించాలి. లేకపోతే అన్య జనుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ద్వారా విడుదల ఉన్నది, యేసుప్రభు ద్వారా క్షమాపణ ఉన్నది, యేసుప్రభు ద్వారా స్వస్థత ఉన్నదని చెప్పలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఆ విధముగా చూసినట్లయితే దైవభక్తి యొక్క మర్మము మనలో ఉన్నట్లయితే మనల్ని గురించి ఇప్పుడు అన్య జనులకు చెప్పగలమా? అన్య జనుల దగ్గరికి వెళ్ళి మన యొక్క స్వభావములని గురించి, మన యొక్క క్రియలని గురించి, మన యొక్క మాటలని గురించి, వాటిని గురించి మనం చెప్పగలమా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అన్య జనుల దగ్గర కూడా ప్రకటించబడుతున్నారంటే ఆయన యొక్క కనికరము అన్య జనుల దగ్గరికి కూడా వెళ్ళింది. అన్య జనుల్లో ప్రకటించబడుతున్నారు అంటే అన్య జనులు కూడా అంగీకరించుచున్న ఒక స్వభావము, అంగీకరించుచున్న స్వభావములు యేసుప్రభులో ఉన్నాయి. అదే దైవభక్తి యొక్క మర్మమని తిమోతికి చెప్పుచున్నాడు. తిమోతి కూడా నేను ఒక యూదుని, లేకపోతే నేను ఇశ్రాయేల్ జనమునకు చెందిన వ్యక్తిని, సున్నతి పొందిన వానిని, ఇలా తన యొక్క జీవితంలో తాను గర్వించుచు ఉండకుండా అన్య జనులలోనూ ప్రకటించబడుట అనేది ఒక దైవభక్తి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దైవభక్తి యొక్క మర్మము అని చెప్పినట్లయితే అన్య జనులలోనూ చెప్పబడుచున్న ఒక మంచి స్వభావం మనకు ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ధ్యానించినప్పుడు అన్య జనుల్లో మనల్ని గురించి చెప్పినప్పుడు వారు అంగీకరించుచున్న పరిస్థితి ఉందా? అన్య జనుల్లో మన యొక్క కనికరముని గురించి చెప్పినప్పుడు వారు అంగీకరించగలరా? మన యొక్క దీనత్వముని గురించి చెప్పినప్పుడు అన్య జనుల్లోనూ ఆయన ప్రకటించబడుతున్నారు. అదొక దైవభక్తి యొక్క మర్మము. మన జీవితంలో కూడా మనం ఏదో బావిలో కప్పలాగా జీవిస్తున్నాం. మన యొక్క జీవితంని సరిగా ధ్యానించి చూసినట్లయితే బావిలో కప్పలాగా ఉండి మనమే గొప్పవాళ్ళమని, మన యొక్క జీవితము చాలా గొప్పదని, మన యొక్క క్రియలు, మన యొక్క స్వభావములు చాలా గొప్పదని, నేను ఎంతో దీనత్వం కలిగి ఉన్నానని, నేను ఎంతో కనికరం కలిగి ఉన్నానని బావిలో గొప్పలాగుండి మనల్ని మనం అనుకుంటున్నాం. కానీ యేసుప్రభుని గురించి తిమోతికి అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఆయన అన్ని జనులలోనూ ప్రకటించబడి ఉన్నారు. అన్ని జనులకు మనల్ని గురించి చెప్పగలిగిన పరిస్థితి ఒక దైవభక్తి. మనం చెప్పుకోవడం కాదు, మనల్ని గురించి చెప్పుకుంటాం. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మనల్ని గురించి మనం చెప్పుకుంటాం. మనల్ని గురించి మనం చెప్పుకునే విషయం కాదు ఇక్కడ. దైవభక్తి యొక్క మర్మం అనేది మనల్ని గురించి అన్య జనుల దగ్గర ఇతరులు కూడా చెప్పగలిగిన పరిస్థితి. అన్య జనుల్లోనూ ఆయన ప్రకటించబడి ఉన్నారు. అన్య జనుల్లో అపోస్తలులు మాత్రమే కాదు, అన్య జనులే వెళ్ళి ప్రకటించి ఉన్నారు. చెప్పాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఆమె అన్య స్త్రీ, ఆమె ఇంకా జీవితంలో యేసు ప్రభు చేసిన కార్యమని గురించి ఆమె వెళ్ళి ఆ ఊరిలోకి వెళ్ళి యేసు ప్రభుని గురించి ప్రకటించుచున్నది. ఆమె ఇక తాను యేసు ప్రభు యొద్ద తెలుసుకున్న కార్యములు అన్నిటినీ ఆమె ప్రకటించి ఉన్నది. 4వ అధ్యాయంలో 28వ వాక్యం నుండి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం నుండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇంగ్లీష్లో The woman then left her water pot and went her way into the city and said to the man, Come, see a man which told me all things that ever I did. Is not this the Christ? Then they went out of the city and came unto him. వారు
ఆ ఊరిలోకి వెళ్ళి ఆమె ప్రకటించుచున్నది, నాతో మాట్లాడిన వాడు క్రీస్తు కాడా, వచ్చి చూడండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ఊరిలో చెప్పబడిన సువార్త వచ్చి అపోస్తలుల ద్వారా చెప్పబడలేదు, లేకపోతే శిష్యుల ద్వారా, తనకు ఉన్న వేరే శిష్యుల ద్వారా, యేసు ప్రభుని ఎరిగిన వారి ద్వారా చెప్పబడలేదు. ఆ ఊరిలో అన్ని జనుల్లోనూ ప్రకటించబడటము ఆ స్త్రీ ద్వారా ప్రకటించబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు ఆ స్త్రీని సంధించిన వెంటనే తన యొద్ద తాను దాహమునికి అడుగుచున్నారు. అక్కడ యేసు ప్రభు, నాకు ఈ నీళ్ళు ఇవ్వడానికి నీకు అర్హత లేదు, నీవు అన్య స్త్రీవి, నా దాహముని తీర్చడానికే నీకు అర్హత లేదు అని యేసు ప్రభు అక్కడ చెప్పి ఉన్నట్లయితే ఆ స్వభావం వెళ్ళి ఊరిలోకి వెళ్ళి చెప్పలేరు. ఆ స్వభావం వచ్చి ఊరిలోకి వెళ్ళి ప్రకటించబడుచున్న ఒక స్వభావం కాదు. అక్కడ యేసు ప్రభు ముందు ఆ స్త్రీ యొద్ద ఆమె అన్య స్త్రీ అయినను దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు. ఒకవేళ ఒకటి ఆమె అన్య స్త్రీ, రెండవది వచ్చి ఆమె పాపము చేయుచున్న స్త్రీ. తన జీవితంలో 5 భర్తలుండిరి, ఇప్పుడున్నవాడు తనకి భర్త కాదు, అయినను ఆమె దగ్గరే నీళ్ళు అడుగుతున్నారు. పాపము చేయవారిని త్రోసివేయుచున్న స్వభావం ఉన్న అన్య జనుల్లో ప్రకటించబడలేరు. కొన్ని సందర్భముల్లో మనల్ని చాలా పెద్ద నీతిమంతుల్లాగా ఫీల్ అయిపోయి కొంతమందిని పక్కన పెడతా ఉంటాం. మనం వాళ్ళని వీళ్ళని మనం కూడా పిల్లలకు చెప్తూ ఉంటాం, వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు పాపులు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. మన అన్ని జనుల్లో ప్రకటించబడలేం. దైవభక్తి యొక్క మర్మము అన్ని జనుల్లోనూ ప్రకటించబడటం. యేసు ప్రభుని గురించి అన్ని జనుల్లోనూ ఆయన ప్రకటించబడి ఉన్నారు. యేసు ప్రభు యొక్క స్వభావం. అక్కడ ఆమెతో మాట్లాడి తాను వెంటనే నీవు పాపాత్మురాలివి, నీకు యోగ్యత లేదు, నీకు అర్హత లేదు, ఇలాంటి మాటలు మాట్లాడలేదు యేసుప్రభు. యేసుప్రభు అక్కడ అవును నువ్వు చెప్పినది నిజమే, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అని చెప్పిన వెంటనే తన యొక్క జీవితంని ఆమె గ్రహించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క స్వభావము, మాటలు, అక్కడ ఇంకా చెప్పాలంటే తనకు అర్హత ఉందో లేదో అని యేసు ప్రభు చెప్పకుండా, నా యొద్ద నీవు అడిగినట్లయితే నీకు నిత్య జీవముగా దాహమే రాని ఒక నీళ్ళని నేను ఇస్తానంటున్నారు. ఆమెకు అర్హత ఉందా లేదా అని అడగట్లేదు. ఆమె యొక్క జీవితం ఇటువంటిది, ఆమె యొక్క జీవితంని గురించి ఏమీ చెప్పకుండా, నీవు నా గురించి తెలుసుకొని ఉంటే నన్ను నీవు అడుగుతావు, అప్పుడు నేను నీకు ఇస్తాను, ఆ నీళ్ళు తాకినట్లయితే దాహమే కలగదంటున్నారు. అందుకే యేసు ప్రభు అన్ని జనుల్లో ప్రకటించబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము మన యొక్క సంఘములో నీతిమంతులము అని అన్ని జనుల మధ్యలో వెళ్తే నీతిమంతులమేనా? అన్ని జనుల మధ్యలో వెళ్ళినప్పుడు మన స్వభావములన్నీ అది చెప్పదగిన స్వభావంగా లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆ స్త్రీ యొద్ద కూడా తగ్గించుకొని ఆ స్త్రీ యొద్ద కూడా మాట్లాడచ్చు. అక్కడ యేసు ప్రభు ఆ మాటల్ని చెప్పిన తర్వాత ఆమెకు ఆప్షన్ ఇస్తున్నారు. యెరూషలేములో మాత్రమే కాదు, ఈ కొండలో మాత్రమే కాదు, సర్వభూములో సర్వలోకములోనూ దేవుని ఆరాధించుతున్న సమయం వస్తుంది. అంటే దేవుని ఇశ్రాయేల్ జనులు మాత్రమే కాదు, నువ్వు కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆ స్త్రీకి చెప్పుతున్నారు, సమస్త జనులను ఆరాధించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అన్ని జనుల్లో ప్రకటించబడటం అంటే అన్ని జనుల మధ్యలోనూ మన యొక్క దివ్యమైన స్వభావములని బయలుపరిచినప్పుడే మనం అన్ని జనుల్లోనూ ప్రకటించబడతాం. అన్ని జనుల్లో ప్రకటించబడాలంటే మన యొక్క వేషధారణం అక్కడ క్రియ చేయదు. మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటాం.
ఇక్కడ మన యొక్క స్వభావం ఏ విధముగా ఉంటుందో బయటకు వెళ్ళిన తర్వాత కూడా అదే స్వభావం ఉంటుందని చెప్పలేం. ఆ స్వభావం మారుతుంది. అన్ని జనుల్లో ప్రకటించబడాలంటే మన యొక్క స్వభావంలో ఒక స్థిరత్వం, మారని ఒక స్వభావం ఉన్నప్పుడే అన్ని జనుల్లోనూ మనం ప్రకటించబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దైవభక్తిలో ఉన్న విశేషము, దేవుని యొక్క ఇంటిలో ఉండి ఇక్కడే ఏదో బావులో కప్పలాగా ఉండి నేను నీతివంతుడిని పరిశుద్ధుడిని అనుకుంటే అయిపోదు. దైవభక్తి అన్ని జనుల్లోనూ ప్రకటించబడాలి. అటువంటి ఆ విశ్వాసమే విశ్వాసమేక మర్మం. విశ్వాసమేక మర్మముని మంచి మనసాక్షిలో పవిత్రమైన మనసాక్షితో కాపాడుకునవాలని చెప్పుచున్నారు. ఆ విశ్వాసమేక మర్మములో ఒకటి అన్ని జనుల్లోనూ ప్రకటించబడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాత అదే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యముని మరలా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. లోకమందు నమ్మబడెను. లోకం ఆయనని నమ్మింది. మనల్ని ఎవరైనా నమ్మగలరా? లోకము ఇప్పుడున్న పరిస్థితిని చూసినట్లయితే లోకము క్రైస్తవుల్ని నమ్మట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరులని చూసో ఎవరిని చూసో, కానీ యేసు ప్రభుని ఆ దినముల్లో పరిసయ్యులు జీవించిన కాలము, ఆ దినములు సదుకేయులు చాలామంది శాస్త్రులు జీవించిన కాలము, వారిని ఎవరిని నమ్మలేకపోయారు జనాలు కూడా. దేవుని ఆలయంకు రావాలన్నా వారి మీద నమ్మకం లేదు వారికి. ఆ రోజుల్లోనే యేసు ప్రభు యొక్క దినముల్లోనే వారి మీద నమ్మకమే లేదు. దేవుని జనులకి, ఇశ్రాయేల్ జనులకే నమ్మకం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకములో ఆయన నమ్మబడి ఉన్నారు. ఎలా నమ్మి ఉన్నారు? ఎలా నమ్మబడి ఉన్నారంటే, ఈ పరిసయ్యులైన వారు, సదుకేయులైన వారు, వీరందరూ కూడా వారు నీతివంతులే. వారు వచ్చి పాపులు కాదు. వారందరూ నమ్మకమైన వారు. ఉపవాసములో, ప్రార్థనల్లో, దశంభాగములో వారు అన్ని విషయంలో నమ్మకమైన వారు. ఏ విషయంలో కూడా వారిని నేరమోపలేం. ధర్మశాస్త్రములకు సంబంధమైన విషయములలో వారిని నేరమోపలేం, కానీ వాళ్ళని జనాలు నమ్మలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే వారిని గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఇంటికి వెళ్ళి చదవండి. పరిసయ్యులని గురించి రాయబడి ఉన్నది. వారిని ఎందుకు నమ్మలేకపోయి ఉన్నారంటే వారి వేషధారణమైన జీవితం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో యేసు ప్రభుని, ఆ దైవభక్తి యొక్క మర్మములో యేసు ప్రభు లోకమునందు నమ్మబడి ఉన్నారు అని ధ్యానించినప్పుడు ఎందుకు నమ్మి ఉన్నారంటే ఒకే ఒక కార్యం నేను చెప్తాను. ఈ పరిసయ్యుల్ని, ఈ సదుకేయుల్ని ఎందుకు నమ్మలేకపోయి ఉన్నారు అని చెప్పినప్పుడు దానికి ఒక కారణం, వారు మోయకూడని భారములని ఇతరుల మీద మోపి దానిని చిటికిన వేళ్లతో కూడా దానిని ముట్టరు. అలా అందుకే వారిని ఎవరినూ నమ్మలేకపోయారు. 23వ అధ్యాయంలో 4వ వాక్యమని చదవండి. 24వ వాక్యం 5వ వాక్యం. మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. For they bind heavy burdens and grievous to be borne, and lay them on men's shoulders, but they themselves will not move them with one of their fingers. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోయకూడని భారములని వారు భుజముల మీద పెట్టి దానిని తమ యొక్క చిటికిన వేళ్లతో కూడా దానిని ముట్టుకోరు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే యేసు ప్రభు లోకమునందు నమ్మబడి ఉన్నారు. ఎందుకు నమ్మబడి ఉన్నారంటే
ఆయన ఎవరి మీదను తన యొక్క భారమని వేయలేదు. రెండవది, ఆయన ఇతరుల యొక్క భారమని కూడా వారి మీద వేయలేదు. ఆయనే ఆ భారమని మోసి ఉన్నారు. ఆయన లోకమునందు నమ్మబడుటకు కారణమే అది. ఇప్పుడు మనల్ని ఎవరైనా నమ్మగలరా? మనల్ని నమ్మాలంటే మన భారమని ఎవరి మీద పెట్టకూడదు. మన యొక్క పనులు, మన యొక్క కార్యములు, మన యొక్క భారం ఎవరి మీదనూ మోపకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే ఒకవేళ మనం వ్యాధితో ఉన్నామనుకోండి, వ్యాధితో ఉన్నప్పుడు అందరికీ ఫోన్ చేసి నా గురించి ఉపవాసం ఉండండి, నా గురించి ఖచ్చితంగా మోకాళ్ళ మీద నిలబడండి, అది కూడా ఇతరుల మీద పెట్టే భారం. అది వారికి సొంత ఇష్టం. ప్రార్థన సహాయం అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘమునకు తన యొక్క కార్యములని చెప్పినప్పుడు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. నా గురించి ఉపవాసం ఉండండి అని చెప్పట్లేదు. నా గురించి ఒకరోజు అంతా మోకాల మీద నిలబడండి ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు. అంటే పరిసయ్యులైన వారినైనను ఎవరినైనాను నమ్మకపోవటానికి, వారి మీద ఉన్న నమ్మకం తొలగిపోవడానికి వారి యొక్క జీవితం బాగలేదని కాదు. వారు ఎవరిని భరించలేరు, ఎవరి యొక్క భారమని భరించలేరు. వారి భారములని కూడా వారు భరించకుండా ఇతరుల మీద మోపుతారు. అందుకే వారిని నమ్మలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు లోకమునందు నమ్మబడటానికి అనేక కారణములు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం, ఆయన భారమని ఎవరి మీదనూ మోపలేదు. ఆయన భారమని ఆయనే మోసుకొని ఉన్నారు. ఆయన ఇతరుల యొక్క భారమని తాను మోసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు దైవభక్తి యొక్క మర్మములో ఉన్న విశేషమే ఒకరి భారమని ఒకరు భరించటం అనేది ఒక దైవభక్తి యొక్క మర్మం. అది నిజమైన దైవభక్తి గలవారు, నిజమైన విశ్వాసం గలవారు ఎవరి మీదను తన యొక్క భారములని మోపరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరికనూ భారముగా ఉండుటకు వారు ఇష్టపడరు. తమ యొక్క జీవితంలో ఏ కార్యమైనా సరే, తమ యొక్క పనులో లేకపోతే తన యొక్క ఏ కార్యమైనా, తన యొక్క కష్టములో, తన యొక్క వ్యాధి, తన యొక్క జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు, దేనిని బట్టి కూడా ఇతరులకు భారముగా ఉండవలనని వారు కోరుకోరు. నేను ఇతరులకు భారముగా ఉండకూడదు, ఇతరుల మీద నా భారమని నేను మోపను, నేనే నా భారమని భరించదను. మనకున్న సమస్యలు అన్నిటినీ ఇతరుల యొక్క సమస్యల కొరకు, ఇతరుల యొక్క భారమైన కార్యముల కొరకు మనం ప్రార్థించాలి. అదే విధముగా మన యొక్క సమస్యలని ఇతరుల మీద మోపకూడదు. మన యొక్క సమస్యలని, మన యొక్క కష్టములని, మన యొక్క జీవితంలో వచ్చిన భారమని మనమే మోయాలి. అది దైవభక్తి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసం యొక్క మర్మము, దైవభక్తి యొక్క మర్మం అది. యేసు ప్రభు దానినే చెప్పుచున్నారు. వారు మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని గురించి చెప్పినప్పుడు, వారు చెప్పిన మాటల్ని బట్టి చేయండి కానీ వారి యొక్క స్వభావములను మీరు నేర్చుకోవద్దంటున్నారు. 3వ వాక్యంని చదవండి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వాక్యంని చదవండి. కనుక వారు మీతో చెప్పే వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. All therefore whatsoever they bid you observe, that observe and do, but do not ye after their works, for they say and do not. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరుల మీద భారం మోపుచున్న అనుభవం అంటే వాటన్నిటిని మీరు నేర్చుకోవద్దు. వారిని చూడండి, వారి యొక్క మాటల్ని బట్టి మీరు చేయండి, కానీ వారి యొక్క స్వభావములని నేర్చుకోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకమునందు యేసు ప్రభు నమ్మబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆ భారముని మోసి ఉన్నారు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ శాపమని మోసుకొని ఉన్నారు. చెప్పాలంటే ఎరికోకు ఎవరిని వెళ్ళకూడదు. ఇశ్రాయేల్ జనులు ఎరికోకు వెళ్ళకూడదు. ఎరికోకు వెళ్ళినట్లయితే అది శాపం. ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఆ శాపం వారి మీదకి వచ్చింది. యేసు ప్రభు ఎరికోకు వెళ్ళి ఉన్నారు. ఎందుకు వెళ్ళి ఉన్నారంటే, ఒకవేళ తాను శపించబడినను ఆ శాపముని నేను భరించదును, కానీ అక్కడ శాపగ్రస్తులుగా ఉన్నవారు విడుదల పొందాలి. ఆ శాపముని నేను మోయుదును. అందుకే యేసు ప్రభువుని నమ్మారు. ఎరికో కూడా వచ్చారు. ఈయన ఎరికోకు వెళ్ళుచున్న త్రోవలోనే గుడ్డివాడిని స్వస్థపరుస్తున్నారు. ఎరికోకు వెళ్ళి కూడా స్వస్థత కలుగ చేయించున్నారు. అంటే ఆ శాపముని తన మీద వేసుకుంటున్నారు. నేను శాపగ్రస్తునైనా పర్వాలేదు, కానీ మీరు విడుదల పొందాలి. అందుకే యేసు ప్రభువుని నమ్మారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు లోకమునందు మనం నమ్మబడాలంటే, నాకు నష్టం కలిగినా పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, ఇతరులు ఆశీర్వదింపబడాలి అనే తలంపుకు మనం రావాలి. వస్తామా? సాధారణంగా సంఘములో ఎప్పుడైనా అకేషన్స్, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, భోజనం పెట్టినప్పుడు, నాకు లేకపోయినా పర్వాలేదు, ఇతరులు తింటే చాలనుకున్న వాళ్ళు ఉన్నారా? కొంతమంది ఉన్నారేమో. లేకపోతే ముందు మనకే కావాలని ఆలోచిస్తున్నామా? లోకమునందు నమ్మబడాలి. యేసు ప్రభు వచ్చి ఆయన యొక్క ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన యొక్క జీవితంలో తనకు ఆశీర్వాదం రాకపోయినా, శాపగ్రస్తుడిగా మారిన, తన యొక్క జీవితంలో వేదన అనుభవించిన ఇతరులు ఆశీర్వదింపబడాలని అనుకొని ఉన్నారు. అందుకే నమ్మబడి ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముచున్నారు. ఇప్పుడున్న క్రైస్తవుల్ని నమ్ముచున్నారా? ఇప్పుడున్న క్రైస్తవుల్ని లోకము చాలా వరకు నమ్మట్లేదు. ఎందుకంటే భారములు మోసేవారు, తనకు నష్టం కలిగినా పర్వాలేదు, ఇతరులు ఆశీర్వదింపబడాలని అనుకున్నవారు చాలా తక్కువ. ఇతరుల యొక్క ఆశీర్వాదము, తన యొక్క లాభము కొరకు ఆలోచించేవారు ఎక్కువైపోయారు. క్రైస్తులైన వారే స్వార్థపరులుగా తన యొక్క సొంత లాభముని గురించి, తన యొక్క సొంత సుఖభోగముని గురించి ఆలోచించి ఇతరుల మీద భారం మోపి, ఇతరుల మీద తమ యొక్క కష్టములన్నిటినీ మోపి, మన యొక్క జీవితంలో ఇలా ఎవరిను, ఏ మనుషులను నమ్మలేని పరిస్థితికి వచ్చేసాం. మనల్ని ఎవరు నమ్మలేరు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వీళ్ళు మన భారములని భరిస్తారని నమ్ముతారా? గలతీలో రాయబడి ఉన్న ప్రకారముగా, ఒకడు దారి తొలగిపోయిన ఎడల అతన్ని సాత్వికమైన మనస్సుతో మీరు మంచి దారికి తీసుకొని రండి, మనల్ని నమ్మి వస్తారు వాళ్ళు. గలతీలో 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదివినప్పుడు చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. Brethren, if a man be overtaken in a fault, ye which are spiritual, restore such as one in the spirit of meekness, considering thyself, lest thou also be tempted. Bear ye one another's burdens, and so fulfill the law of Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైనా మనల్ని నమ్మి రాగలరా? ఒకవేళ మనం ఒక వ్యక్తిని మంచి దారికి తీసుకొస్తున్నాం అనుకోండి, వాళ్ళని గురించి తర్వాత చెడుగా చెప్పమని నమ్ముతారా మనల్ని? యేసుప్రభు వచ్చి లోకములో నమ్మబడేను. ఇప్పుడు మనల్ని ఎవరు నమ్ముతారు?
మనం వచ్చి వాళ్ళని భరించగలము. వారి యొక్క కొరతలను, బలహీనతలను, వారి యొక్క పాపములను ఎవరికి చెప్పకుండా వారిని మార్చు నిమిత్తము ఆ భారముని మనమే భరించగలము. నమ్ముతారా మనల్ని? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు లోకమునందు నమ్మబడెను. ఆయన ఉన్న కార్యముని ఎవరికి తెలియపరచకుండా ఆయనే భరించి, ఆయనే ఆ పాపములన్నిటినీ మోసి అలా జీవించి ఉన్నారు. మనం వచ్చి ఉన్న కార్యములు కాదు, లేని కార్యములు కూడా చెప్తూ ఉంటాం. అసలు ఉన్న విషయం కాదు. ఒక వ్యక్తి యొక్క నిజమైన పాపం గురించి మాత్రమే కాదు, లేనిపోని అన్నీ కూడా మొత్తం మనం ప్రకటిస్తూ ఉంటాం. మనల్ని నమ్ముతారా? లేనిపోని కథలన్నీ కడతా ఉంటాం. ఎక్కడో మనం ఊహించుకున్నదంతా నిజమైపోయిందని కథలు కడతాం. మనల్ని నమ్ముతారా? లోకం నమ్మిద్దా? యేసుప్రభు వచ్చి లోకమునందు నమ్మబడేను. యేసుప్రభుని నమ్ముతారు. ఆ పాపములని ఆయన క్షమించి వాటిని ఇక మీదట జ్ఞాపకం చేసుకోరు అని నమ్ముతారు. ఆయన ఇప్పుడు ఈ స్త్రీని గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఆ స్త్రీ గురించి ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆమె వచ్చి ఆయనని నమ్ముతుంది. ఎందుకో చెప్పండి? ఆ పాపముని గురించి యేసుప్రభు తన యొక్క శిష్యుల ముందు కూడా మాట్లాడలేదు. శిష్యుల్ని వెళ్ళనిచ్చి తర్వాత మాట్లాడారు. ఆమె యొక్క పాపం గురించి తన యొక్క శిష్యులు కూడా తెలియకూడదు. ఆమె యొక్క పాపముని గురించి వేరే ఎవరికి కూడా ఆయన చెప్పలేదు. నమ్మబడేను. ఆమె నమ్మింది, యేసుప్రభుని నమ్మింది. మనల్ని నమ్ముతారా ఎవరైనా? సంఘములో నమ్ముతారా, లేకపోతే అన్యజనులైనా నమ్ముతారా మనల్ని? మనం భరించగలము. నమ్మటం అంటే, లోకములో నమ్మబడనంటే ఆయన మనక పాపములని భరించగలరు, ఆయన మనక రోగములని భరించదురు. ఆయన ఎద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా విశ్రాంతి గలదు, ఆదరణ గలదు. ఆయన ఎద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా విడుదల ఉన్నది. నమ్ముతారు. మనల్ని నమ్ముతారా? దైవభక్తి యొక్క మర్మం అది. చివరిలో తిమోతిలో మనం చదివినప్పుడు యేసు ప్రభు మహిమలో ఆయన ఆరోహణమై ఉన్నారు. అది చివరి అనుభవము. దైవభక్తి యొక్క విశేషమే ఆ రూపాంతరముని గురించిన ఒక దర్శనము. యేసు ప్రభు చివరిలో మహిమలో ఆరోహణమై ఉన్న ఒక అనుభవము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని గురించి ధ్యానిస్తే లూకా సువార్తలో యేసు ప్రభు యెరూషలేములో ఆరోహణం అవ్వలేదు. యేసు ప్రభు వచ్చి యెరూషలేము నుండి బయటకు వచ్చి బెతానియాలో ఆరోహణమై ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వాక్యముని చదవండి. 50-51. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. And he led them out as far as to Bethany, and he lifted up his hands and blessed them. And it came to pass, while he blessed them, he was parted from them and carried up into heaven. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు మహిమలో ఆరోహణుడై ఉన్నారు. అది కూడా దైవభక్తి యొక్క ఒక మర్మము. యేసు ప్రభు యెరూషలేములో ఆరోహణమై ఉన్నట్లయితే వారేదో గొప్పగా చెప్పుకొని ఉంటారు. యెరూషలేము గురించి ఇక్కడే యేసు ప్రభు ఆరోహణమై ఉన్నారని మాకే సొంతమని చెప్పుకొని ఉంటారు. అందుకే యేసు ప్రభు యెరూషలేములో కూడా ఆరోహణం అవ్వలేదు, బేతనీకి వచ్చి ఆరోహణం అవుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని మనం ధ్యానించి చూసినట్లయితే మన యొక్క శరీర ప్రకారమైన భూ సంబంధమైన అర్హత మనల్ని ఆరోహణము చేయదు, మనల్ని కొనిపోవదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూ సంబంధముగా మనము యెరూషలేమునకు చెందిన వారమో, లేకపోతే భూ సంబంధముగా మనము ఏదో గొప్పవారమో, ఆ అర్హత మనల్ని
పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళదు. మహిమలో ఆరోహణం అవటం అనేది మన యొక్క జీవితంలో అది దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మిక అభిషేకము, వీటిని బట్టి మనం ఆరోహణం అవుతున్నాం. దానిని మనం విశ్వసించి ఉండాలి. దైవభక్తి యొక్క మర్మములో ఒక కార్యము మన యొక్క సొంత అర్హత మనల్ని పరలోక రాజ్యమునకు కొనిపోదు. మన యొక్క జీవితంలో ఆ మర్మం యొక్క విశేషం ఏమిటంటే పూర్తిగా దేవుని కృప ద్వారానే నేను నీతిమంతుడుగా మార్చబడాలి. లోకములో కూడా నీతిమంతులు ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు. అది వారి నీతి, లోకముని బట్టి అదొక నీతి. కానీ పరలోక రాజ్యం అనగా ఆ నీతి సరిపోదు. అందుకే యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన వారైనను, యేసుప్రభు యొక్క ఆయన యొక్క నీటిలో బాప్తిసము తీసుకొనకుండా, పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందకుండా పరలోక రాజ్యంలో ఎవరిని ప్రవేశించలేరని చెప్పడానికి కారణం అదే. లోకంలో ఉన్నవారు కూడా అడుగుతారు, మేము నీతిమంతులము కాదా? వాళ్ళు నిజంగానే నీతిమంతులు, కానీ ఆ నీతి పరలోక రాజ్యానికి చాలదు. ఆ నీతి పరలోక రాజ్యము దేవుని యొక్క నీతికి సమానమైనది కాదు. దేవుని మనసులో ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక నీతి ఉంది. ఆ క్రియ జరగటానికి మనం అనుమతించబడాలి. అదే మహిమలో ఆయన ఆరోహణమై ఉన్నారు. యేసు ప్రభు ఆ నీతిని నెరవేర్చి ఉన్నారు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మనల్ని తగ్గించుకొని దేవుని కృపకు సమర్పించుకొని, అభిషేకములకు సమర్పించుకొని, దేవుని యొక్క సహాయము, దేవుని శక్తికి మనం సమర్పించుకొనుచున్నామో ఇప్పుడు మనం కూడా ఆరోహణం అవుతున్నాం. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఇది దైవభక్తి యొక్క మర్మము. అంటే విశ్వాసం యొక్క మర్మము ఇదే. విశ్వాసం యొక్క మర్మము దానిని మనం మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షిలో దానిని కాపాడుకునవలను. వారు వచ్చి అబద్ధ బోధకులు, వారు దయ్యము లేక బోధ, దయ్యము లేక జ్ఞానం, దయ్యము లేక బోధ అని చెప్పినప్పుడు సమాధానమే లేని ఒక బోధ అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు దానిలో లక్ష్యం ఉంచి వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమని నిషేధిస్తారంట. మనం దేవుని చిత్త ప్రకారంగా మనము ఆ మనస్సాక్షిని కాపాడుకొని విశ్వాసం యొక్క మర్మముని మనము కాపాడుకోవాలి. అదే దైవభక్తి యొక్క మర్మముని బట్టి మనము జీవించాలి. దేవుడు మనకు సహాయం చేయాలి. అందరిని కన్నులు మూసుకొని సమర్పించుకున్నదము. దేవుని యొక్క కృపని అడుగుదాము. మనము సాధారణమైన జీవితముని ఇక చేయకూడదు. అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న మర్మముని తిమోతికి చెప్పుచున్నాడు. దైవభక్తి యొక్క మర్మము బాహాటముగా అందరి చేత ఇప్పుడు అంగీకరించబడి ఉన్నది కదా. యేసు ప్రభునే దానిని గురించి చూపించుచున్నాడు. మన జీవితంలో కూడా ఆ దైవభక్తి గలవారము అని మనము చెప్పినట్లయితే మనము కూడా ఇప్పుడు మనము ధ్యానించిన ఈ 6 అనుభవములు మనలోనూ ఉంటుంది. మనము కూడా అలా మారుచున్నాం. మన జీవితంలోనూ అటువంటి దైవభక్తి యొక్క మర్మము మనలోనూ నెరవేర్చబడాలి. మనము కూడా అటువంటి జీవితముని చేయాలి. అందుకొరకు దేవుడు కృప ఇవ్వాలి. దేవుని కృపని మనము ఆనుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనము నమ్మాలి. పరిశుద్ధాత్మిక శక్తిని మనం ఆనుకోవాలి. నానాటికి ఆ పరిశుద్ధాత్మిక బలము ద్వారా రూపాంతరపరచబడాలి. ఈ నీతి చాలదు, ఈ పరిశుద్ధత చాలదు, ఈ జీవితము చాలదు, ఇంకనూ నేను ముందుకు సాగాలని మనం ముందుకు సాగుతూనే ఉండాలి. అటువంటి ఒక కృపని మనకు దేవుడు దయచేయాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా.